మేము వచ్చి 1 ఇయర్ కాలేదు. 1 ఇయర్లో 600 900 హామీలు మేము నెరవేర్చామని అన్నాడు. ఈ 600 900 హామీలు అని అన్నాడు కదా. సూపర్ 6 ఎక్కడ ఉంది? ఆ 6లో ఒక్కటి కూడా చేయలేదు కదా. అన్నిటికీ రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఈయన వచ్చాడు కానీ రెస్పాన్స్ లేదు. ఉంటే మంచిదే, జగన్ వస్తాడు. కొద్దిగా మంచిగా చేశాడుగా, ఎలా అయినా చెడ్డ చేయలేదుగా. దుమ్ము దులుపుతుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పమానండి. జూన్ 12కి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? మహిళలకు సూపర్ 6 పథకాల్లో అన్నీ పీకేస్తుంటే ఇంకా ప్రభుత్వం ఏముంది? ఏం మహిమలు ఉన్నారు? ఏమీ లేరు, అన్నీ పీకేశారు. జూన్ 12న పిల్లలకు తల్లికి వందనము, ఆగస్టు 15 నుంచి మహిళలకు పుస్తకాలు వస్తాయని. ఇప్పుడు స్థలాలకి జగన్ ఇచ్చాడు కదా ఓ పుస్తకాలు అనేది, వాటికే జీకుండూరులో లేవు అనేసారు. లేదని తీసి పారేశారు. అప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు అనకూడదు కానీ కొండపాములూరు అవన్నీ రెడీ అవుతున్నాయి కూడా. ఆల్రెడీ ఏంటి ఎక్కడ నొన్నవతలు ఎక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ పర్వాలా కొంచెం అవన్నీ ఇచ్చే ఇల్లులు కానీ అవన్నీ పర్వాలా. ఇది మాత్రం ఎప్పుడు ఇస్తారా అన్నది లేదా, అసలు రావంటున్నారు. ఎందుకంటే జీకుండూరు రావంటున్నారు. ఓకే, ఇప్పుడు రేషన్ వ్యాన్లకు సంబంధించి కూడా రేషన్ వ్యాన్లు రద్దు చేసి డీలర్ వద్దకు వెళ్ళి షాపుల వద్దకు వెళ్ళి బియ్యం తీసుకోవాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వ్యాన్ ఉంటే తెచ్చుకోవాల్సింది, వ్యాన్ ఉంటే మంచిదని అనుకుంటున్నాం. కానీ వ్యాన్ వాళ్ళే ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదని కూడా తెలుసు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ రేషన్ వ్యాన్తో 16,000 కోట్ల స్కామ్ జరిగింది, దీనివల్ల వైసీపీ హయాంలో అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేది కరెక్టేగా, జరిగితేనేగా చెప్తున్నాడు, జరగందే చెప్పడుగా. అన్నిటికీ రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఈయన వచ్చాడు కానీ రెస్పాన్స్ లేదు. ఉంటే మంచిదే, చంద్రబాబే పేరులోకి వస్తాడు. అన్నీ బాగానే చేస్తే చంద్రబాబే పేరులోకి వస్తాడు. ఇప్పుడు వరకు జగన్ వచ్చాడు, ఇప్పుడు జగన్ అన్నీ పోతున్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రావాలంటే ఆయన ఇచ్చి చూస్తేనే వస్తాయి. అందరూ పేదలందరూ ఆయన్నే చెప్పుకుంటారు, ఎవరికి? చంద్రబాబుకే చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నారు. ఏ పథకాలు? ఏమీ లేవు, పథకాలు లేవు, ఏమీ లేవు. ఇచ్చి ఉంటాడులే కానీ మన దాకా అయితే తెలియదు. కూలీ నాలి చేసుకున్న వాళ్ళం పొద్దున్న లేచి వెళ్ళి మనకేం తెలుసు అవన్నీ మనకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, జగన్ వస్తాడు. ఏ విధంగా? 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లకే పడిపోయిందంటే అప్పుడు డిస్కషన్లు అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి పడిపోయాడు. ఇప్పుడు వస్తాడని అనుకుంటున్నారు. మళ్ళీ కొద్దిగా మంచిగా చేశాడుగా, ఎలా అయినా చెడ్డ చేయలేదుగా. టీడీపీ గవర్నమెంట్ రావడం చాలా మంచిదైందండి. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడమన్నారు, రాష్ట్రం ఎండిపోయింది అన్నారు. దుమ్ము దులుపుతుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పమానండి. మే నెలలో ఎప్పుడైనా ఇంత భారీ వర్షాలు పడ్డాయా చెప్పండి. టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దుమ్ము దులుపుతుంది అంటే చల్లదనం ఎవరిలో ఉంది? పచ్చదనం ఎవరిలో ఉంది? స్వర్ణాంధ్రప్రదేశ్ ఎవరిలోనే ఉంది చెప్పండి. అదే రోజున పిల్లలకు తల్లికి వందనము, ఒంటరి మహిళలకు, వితాంతులకు 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అన్నీ వస్తాయండి. ఇప్పుడు ఆయన చేసే 5 సంవత్సరాలు దరిద్రం పరిపాలనలో నరకం చేశాడు, నాలుగుని నాశనం చేశాడు, ఎండిగడ్డిని చేశాడు. అవునా? మీకు కూడా తెలుసు. మరి అవన్నీ కవర్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. మోడీ వాళ్ళు కూడా అవదండి. చంద్రబాబు నాయుడు గురించి తెలివితేటలు మోడీకి లేదు. సభలో కూడా మోడీ గారు కూడా అదే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు అంటే భయం అండి, భయం. ఆయన ప్రధానాయత అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర భయం ఆయనకి. ఈయన కొన్ని తెలివితేటలు ఆయనకు లేవు. మేధావి శక్తి మన రాష్ట్రానికి కావాల్సిన శక్తిది. ఏ నాయకుడు ఎక్కినా మన రాష్ట్రం నాశనమే. నాకు తెలుగుదేశం అంటే పడదు, కమ్యూనిజం. నేను అనుభవించాను కదండి. లైన్లో ఉండి సీపు 200 పెట్టుకుని కూని పెద్దలు రేటు పెంచితే పెద్దలు తాగేస్తారని అన్నాడు. రేటు పెంచింది కానీ తాగుడు ఎక్కువైపోయింది, నాశనం అయిపోయింది. ఎవరు? ఈయనేం కాదు కదా, తాగుబోతులే, కట్టుకుపోయి యాదవ వాళ్ళే. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో? కానీ రేపు నెల జూన్ 12 సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు?
సంవత్సరం పరిపాలన ఎలాగుందన్నది జనాలందరూ చూస్తున్నారు. ఈ యొక్క నాయకులకు కూడా తెలియాలి. వీళ్ళు ఏంటంటున్నారంటే మొన్న లోకేష్ ఎక్కడో సభలో మీటింగ్లు వేసి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ హామీలు నెరవేర్చలేదు, మేము వచ్చి 1 ఇయర్ కాలేదు, 1 ఇయర్లో 600 900 హామీలు మేము నెరవేర్చామని అన్నాడు. ఈ 600 900 హామీలు అని అన్నాడు కదా. సూపర్ 6 ఎక్కడ ఉంది? ఆ 6లో ఒకటి కూడా చేయలేదు కదా. ఒక పెన్షన్ ఒకటి 4000 ఇస్తున్నాడు. అది కూడాను పెన్షన్ ఎంతమందికి? అప్పుడు కూడా అది జగన్ ఉండేటప్పుడు అందరికీ ఇచ్చాడు. సగానికి సగం మంది తగ్గించేసి ఆ డబ్బుల్లో వీళ్ళకి 500 కలిపేసి 4000 ఇస్తాను. అప్పుడు వాలంటీర్లు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు కదా. ఆ వాలంటీర్ వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు తమ్ము తీసుకొని డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు. తమ్ము తీసుకొని డబ్బులు ఇవ్వడం బెటరా, డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం బెటరా? వీళ్ళు ఎంతకి ఇస్తానరా వీళ్ళకి కూడా తెలియట్లేదు. జనాలకు తెలిసేటి వాళ్ళు 4000 ఇస్తానరా, 5000 ఇస్తానరా, 3000 ఇస్తానరా, ఎంత ఇస్తానరా తెలియదు కదా. తొంభైతే కదా నీకు 4000 పడ్డాయి, నీకు 4000 పడ్డాయి అనడానికి. వాలంటీర్లను ఒకటి తీసాడు, సర్వనాశనం చేశాడు. పాపం వాలంటీర్లు ఎంత ఇబ్బందిగా ఇప్పుడు పడుతున్నారు. ఆ వాలంటీర్లు మేము వస్తే 10,000 చేస్తామని అన్నోడు కూడాను పక్కకి కనిపించట్లేదు. వాలంటీర్ల గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అతను పాపం వాలంటీర్లు అందరూ చాలా బాధపడుతున్నారు కదా. ఆ వాలంటీర్ల గురించి ఏం మాట్లాడట్లేదు. వాలంటీర్లు మాకు వద్దు, మాకెందుకని అంటున్నారు. అంటే మంత్రులు వీళ్ళందరూ కూడాను పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యి వెళ్తున్నారు. రేపు జూన్ 12కి కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. 1,00,000 పెన్షన్ల వరకు కూడా ఏం చెప్తున్నారు, మీరేమంటారు? జూన్ 12న పిల్లలకి అవును తల్లికి వందనం డైరెక్ట్గా వేస్తానంటున్నారు. ఇంకా అలాగే ఒంటరి మహిళలకు వితాంతులు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు అదే రోజు. మరి ఆ పెన్షన్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా బెనిఫిషరీ కరెక్ట్ ఉన్న బెనిఫిషరీకి ఇస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు దాకా కొన్ని దొంగకాట్లు వాలంటీర్లు చెప్పినవి అవి ఉన్నాయి కనుక కొన్ని తీయాల్సినవి ఉంటే తీసేయాలి, మొహాట పడకుండా. ఆడు మన పార్టీ కూడా ఇంకోడా కాదు. దాని ప్రకారం చేస్తే కరెక్ట్ బెనిఫిషరీకి వెళ్తుంది. ఇంకా పథకాలు ఇవ్వలేదు మా ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ వ్యాఖ్యలు చేస్తారు. ఇచ్చారే దివాలు తీశారు. జనాల మీద నెత్తి మీద అందరి మీద డబ్బులు అప్పులు మోపారు. ఇచ్చారు. ఎవరికి పథకాలు ఇవ్వడం ఎందుకు? బేవర్స్గా తయారు చేయడం ఎందుకు? జనాలు కష్టపడి సంపాదించలేరా? జనాలు అడిగారా? రిక్షా తొక్కొని బతకరా? ఆయన ఏమో నాకు డబ్బులు అన్నాడా? మంగళ షాపులు క్రాప్ చేసేవాళ్ళు క్రాప్ చేసుకొని బతకరా? ఆటో రిక్షా తోలుకొని బతకరా? అమ్మఒడి పిల్లలకన్నాక చదివించుకోవడం తల్లిదండ్రుల బాధ్యత కదా. ఈయన డబ్బులు ఇస్తేనే చదివిస్తారా? ఈయన వచ్చింది రాకముందు నుంచి చదివిలేదు పిల్లల్ని, ఈయన వచ్చాక చదివించాడా? బూట్లు కొన్నాడు, పిల్లలకి బూట్లు ఇచ్చాడు. 1 నెల వాడుకుంటే తెగిపోయి పాడైపోయినాయి. స్కూల్ బ్యాగులు ఇచ్చాడు, పుస్తకాలు వేసుకుంటే కింద పడిపోయినాయి. అలాంటివి ఇచ్చాడు. జనాన్ని మోసం చేసి దగా చేసి డబ్బు దోసేసి లక్షల కోట్లు దాచేసి కంటైనర్ డబ్బు వెళ్ళిపోయాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రేషన్ వెహికల్ సంబంధించి కూడా 16,000 కోట్లు స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎలా చూస్తారు? జరిగిందో లేదో కానీ వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. జరిగిందని మాత్రం అంటున్నారు.